అమ్మవారి దర్శనార్థం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎన్ని గంటలకు వచ్చారమ్మా? ఇప్పుడే వచ్చాం. దర్శనానికి వెళ్తున్నాం. అంటే ఏమి ఈరోజు స్పెషల్? శివరాత్రి. అంటే ఎన్ని గంటలకు లేచావు? ఏం చేసావు? మార్నింగ్ 3కి లేచి హెడ్ బాత్ చేసి ఇంట్లో దీపం పెట్టేసి వచ్చాను. ఎలా ఉంది ఎయిర్పోర్ట్? ఎయిర్పోర్ట్ ఎలా ఉంది? మీరు వచ్చినప్పుడు ఫుల్ బాగుంది, డెకరేషన్ బాగుంది. చూస్తాం. భక్తులంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారండి? కాళహస్తి ఇక్కడే బాగానే ఉంది. చిన్నపిల్లలకి సపరేట్గా లేదు, చిన్నపిల్లలకి వదలలే ఎక్కడ అక్కడ ఎక్కడ అని చెప్పి ఇప్పుడు దాకా 3 రౌండ్లు వేసినాం. ఇప్పుడు ఎట్ట వదిలినారట. ఏదమ్మా ఏం సమస్య ఉంది? చిన్న బిడ్డలను పంపించాలి కదా, ఆ గేట్ కాడ అంటారు, ఈ గేట్ కాడ అంటారు, యాడికి వచ్చినా పంపించేదిలే. సామాన్య భక్తులు బాగా ఫ్రీగా వస్తున్నారని చెప్తున్నారు. ఏమో సార్ వస్తున్నారు, చిన్న బిడ్డలు కష్టం కదా. ఏర్పాట్లు బాగుండాయి, సౌకర్యాలు బాగుండాయి. ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం బాగుంది సార్. సూపర్గా ఉంది సార్, చాలా బాగుంది. చాలా బాగుంది. మాది నెల్లూరు నుంచి మేము వచ్చాము. చాలా బాగుంది. ప్రతి వస్తాం. భక్తులంతా కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే భక్తులు కల్పించాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారంటూ కూడా తెలియజేసి చెప్పండి అమ్మా. నమస్తే అండి. ప్రతిసారి కంటే కూడా ఈసారి చాలా బాగా చేశారు సుధీర్ రెడ్డి సార్ గారు. పోయినసారి కార్తీక మాసంలో కూడా ఇంత ఇది లేదు, కానీ ఇప్పుడు మహాశివరాత్రి సందర్భంగా చాలా బాగా ఉన్నాయి ఏర్పాట్లు. చూస్తున్న భక్తులంతా కూడా ఇది విఐపీ లైను, అదే రకంగా సర్వదర్శనానికి వెళ్ళేటువంటి సాధారణ భక్తుల లైన్లో కూడా ఎక్కడెక్కడైనటువంటి ఇబ్బందులు కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఏర్పాట్లు